పరేష్ గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ శవ రాజకీయాలు చేయడంలాగా చంద్రబాబు కంటే తిట్ట ఎవరో లేరు, క్రిమినల్ మైండ్ చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఏంటి దాని అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్నప్పుడల్లా ఆయన ఇంటికాడ చంద్రబాబును బాగా తిట్టుకొని అద్దంలో చూసుకొని వస్తాడు అనుకుంటాండి. చంద్రబాబు ఫోటోని పెట్టుకొని రావటంతో చంద్రబాబు గారి మీద ఎన్ని అవాకులు చవాకులు శవరాజకీయాలు చేసింది ఎవరు శవరాజకీయాలు చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే మీరు అసలు చాలామంది చదువుతున్నారు. 10th క్లాస్ నుంచే మీరు పరీక్ష పేపర్లో దాన్ని కాపీ కొట్టారు, దొంగిలి ఇచ్చారని చెప్పి అది నిజమో అబద్ధమో అది బాగా వైరల్ అయింది కాలం నాడు మీది. మళ్ళీ తర్వాత పోలీసులను కొట్టారని చెప్పేసి అదొకటి వైరల్ అయింది. తర్వాత మళ్ళీ మీరు మీ బాబాయ్ మీరు రాజకీయంలో ఎదగటానికి కోసం మీ నాన్న కూడా ఎంపీ కావటానికి కోసం మీ నాన్న మీద కూడా యుద్ధం ఆడి మీ నాన్న కూడా కొట్టారని చెప్పుకునేవాళ్ళు నిజం అవుతుందో కానీ దానికి నువ్వు ఎంపీ అవ్వటానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవటానికి నువ్వు రాష్ట్రంలో మీ నాన్న అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. నువ్వు కొన్నేళ్లుగా మళ్ళీ జైలు పోయావు. ఆ తప్పులకి నువ్వు మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని ఐఏఎస్ని ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంత సంపాదించావో, ఎంతమందిని జైలు పంపించావో, ఎంతమంది మీద ఖర్చు తీర్చుకున్నావో అందరికీ తెలుసు. నీ రాజకీయ జీవితం ఏంటో అందరికీ తెలిసి నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. 16 నెలలు ఏ రకంగా ఉండవు? అసలు ఏ తప్పు చేయనాడు 16 నెలలు నువ్వు జైల్లో ఎట్టుండవు అయ్యా? చెప్పు నువ్వు నాకు. వీళ్ళందరూ జైల్లో పెట్టాము, బెయిల్ ఇచ్చారు, వచ్చారు, 83 రోజులకి ఇవ్వాల్సిందేనండి, 56 రోజులకి అంటారు, ఇచ్చారు వచ్చారు అనుకుంటారు. నువ్వెందుకుండా 16 నెలలు జైల్లో? మరి జైల్లో ఉండవు. జైల్లోంచి వచ్చిన తర్వాత నువ్వు ఎవరో పార్టీది కూడా దొంగిలిచ్చి పార్టీ పెట్టావు సీటు. ఆ పార్టీ జెండా నాదని ఈ మధ్య కూడా ఒక ఆయన మీడియాకు వచ్చి గొల్లును మొత్తుకుంటున్నాడు. నాదండి అసలు అది, ఆయన కాజేశాడు నా పార్టీని పేటెంట్ అని చెప్పి ఆయన అంటున్నాడు. అట్లాంటి పార్టీని కాజేసి నువ్వు పార్టీ పెట్టుకున్నావు. పార్టీ పెట్టుకో అని చెప్పి మీ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత నేనే లీడర్ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అని అందరి చేత సంతకాలు పెట్టించావు శవాన్ని అక్కడ పెట్టి. ఇంకా అసలు నీకన్నా శవ రాజకీయాలు చేసేది ఏంది? మళ్ళీ నువ్వు ఎలక్షన్లో గెలవాలి, ఎలక్షన్ రావాలని మీ బాబాయిని చావుని అడ్డం పెట్టుకొని మీ బాబాయిని చంపారు. చంపి కూడా మాకు తెలీదు, అది నారాసుర రక్త చరిత్ర అన్నావు, ఇంకో ఆదినారాయణ రెడ్డి అన్నావు, ఇంకోళ్ళు వాళ్ళందరి మీద వేసి కేసులు వాళ్ళందరినీ చెప్పి మళ్ళీ నువ్వు ఇప్పుడు మొత్తం కూపీలాగి సిబిఐ వచ్చిన తర్వాత గమ్మును కూర్చున్నావు మాట్లాడకుండా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చంపారు, మాకు సిబిఐ వేయాల్సిందే అని గొడవ చేసావు. మరి నువ్వు అధికారంలోకి వచ్చాక ఆ మాట మాట్లాడుతున్నా. ఇంకా క్రిమినల్ మైండ్ ఎవరు అంటావు? ఇవన్నీ చూస్తే క్రిమినల్ మైండ్ ఎవరిది? రాజకీయంగా ఎదగటానికి దేనికైనా చావులు చంపటానికైనా వెనకాడని మైండ్ ఎవరికొంది? అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. అంతేగాని పదే చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్రతికే క్రిమినల్ మైండ్ అంటే ఆయన ఇంత 40 ఏళ్ళ నుంచి ఆయన ఏనాడు మచ్చలేని చంద్రుడిగానే ఉన్నాడు. నువ్వు వేసిన మచ్చలను దుడుచుకుంటానే వస్తున్నాడు ఆయన. అదేమంటే బెయిల్ తెచ్చుకోకపోతే ఏం చేస్తారు? జైల్లో ఉండమంటారా? ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక కేసుకి వెళ్ళినప్పుడు దానికి సమాధానం చెప్పి బెయిల్ తెచ్చుకోవాలి కదా, అది బాధ్యత, ప్రతి పౌరుడికి అది బాధ్యత. నువ్వు మాత్రం 12 ఏళ్ళ నుంచి బెయిల్లో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నావు బెయిల్. అంటే ముఖ్యంగా చంద్రబాబు లాగా హత్యలు చేయమని మా నాన్న నాకు నేర్పించలేదు, ప్రజల నుంచి మన ముందు మంచి పేరు తెచ్చుకోమని చెప్పి నేర్పించారు మా నాన్న అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి దాని మీద? అదే చంద్రబాబు గారు ఎన్ని హత్యలు చేశారో మరి ప్రూఫ్ చేసి జైల్లో పెట్టకపోయా. నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీ నాన్న కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 6 ఏళ్ల దాకా దగ్గర. ఆయన ఉన్నప్పుడు లేకపోతే నువ్వు ఉన్నప్పుడు చంద్రబాబు గారు హత్య రాజకీయాలన్నీ తెర మీద దేపోయారు. ఆయన ఏ హత్యలు చేశాడని మీరు అంటారు పొద్దుగూకులు? హత్యలు చేశాడు చంద్రబాబు గారు. ఏదో హత్య చూపించండి, ఈ హత్య చేశాడు, నీకు ఇది ఆయన చేసిన హత్య. నిన్న నువ్వు మొత్తం చంద్రబాబు గారు ఇయ్యంకుడు కానీ అల్లుడు కొడుకు కానీ వీళ్ళ మీదే ఫోకస్ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అంటే రాష్ట్రం మొత్తంలో వీళ్ళకి అసలు ఏం చెయ్యొద్దు అని చెప్పి నువ్వు చెయ్యాలనుకున్నా ఇవాళ నీ మాట వినేవాడు ఎవడు లేడయ్యా రాష్ట్రంలో. ఎందుకంటే ఎవరికాడు రేపేంటా మన పరిస్థితి అని ఎత్తుక్కుంటున్నారు. పక్క రాష్ట్రంలో యుద్ధాలు వచ్చి దేశం అంతా చస్తున్నారు. పక్క రాష్ట్ర దేశాల్లో యుద్ధాలు వస్తే మన రాష్ట్రం చస్తుంది, కుయ్యో మొర్రో అని చస్తుంటే నువ్వు వచ్చి నేను మావి కానీ పెట్టమంటే పెట్టలేదు. ఆయన శవరాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. ఇంకా చచ్చిపోతే ఎట్టా 77 ఏళ్ళే కొండ ఇక పోతాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నిజంగా న్యాచురల్ డెత్ రావటం అనేది అదృష్టం. అది మీ నాన్నకు రాలా, మరి ఏం చేస్తా? మీ నాన్నకు రాలేదు, అది మీ దురదృష్టం. ఇప్పుడు నువ్వు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు వెనక్కి చూసుకోవాలి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను? కోడికత్తిలో ఎంత డ్రామా ఆడావు? కనీసం నిందితుడిగా ఉండి నువ్వు కేసుకి వెళ్ళావా? బాధితుడిగా ఉండి కేసుకి వెళ్ళి, నిందితుడిగా ఉండి నాంపల్లి కోర్టుకి ఏనాడు వెళ్ళావు? పోనీ బాధితుడిని అన్నావు కోడికత్తి సీన్లో. మరి సీన్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళావు విజయవాడ కోర్టుకి? అది లేదు, నిందితుడిగా లేదు, బాధితుడిగా లేదు, ఏ రోజు కోర్టు మొహం చూడకుండా
నా దారి సపరేటు, నేను ఒక మోనార్క్ని, నేను డాన్ అని ఇంట్లో కూర్చొని నువ్వు చేసే పనులకి అంతం లేదు, నువ్వు తిట్టించే తిట్లకి అంతం లేదు. మీ వాళ్ళ చేత కానీ పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే ఆడవాళ్ళు విడుదల రజనీ కానీ రోజా కానీ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి అసలు లక్ష్మీపార్వతి మధ్యలో ఆవిడని కూడా తీసుకొస్తున్నావు నువ్వు. అసలు ఆమెకు సిగ్గుసారం ఉంది, ఆవిడ కూడా వస్తుంది. వీళ్ళందరినీ తీసుకొచ్చి చంద్రబాబు గారి మీదకి, వాళ్ళ ఫ్యామిలీ మీదకి, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మీదకి వ్యక్తిగత విషయాల్లో జోక్యాలు చేసుకొని వాళ్ళని తిట్టి ఇప్పుడు నీది కూడా అలాగే అయ్యింది కదా. మరి ఇప్పుడు నువ్వు ఒక చెయ్యి ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీ అంకే చూపిస్తారు అందరూ నీదెట్టా ఉందయ్యా ఆయన అంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అని నిన్ను అంటారు. కాబట్టి మీ చెల్లెలు కూడా తిడుతుంది నిన్ను. ఇంకా 5 ఏళ్ళు అసెంబ్లీలో నువ్వు ఏం చేయలేక ఇప్పుడు వచ్చి మా నాన్న సాగు మీద ఉంది, మా నాన్న అంటే నీకు ఏది అడ్డం వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు బతికేయాలని చూసేవాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అండి. ఇవాళ ఈ మ్యాటర్ వస్తే ఈయన అడ్డం పెట్టుకొని ఈ రోజుకి నాది పబ్బం చల్లార్చుకుందాం అనేవాడివి. నువ్వు కావాలని రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి వచ్చి దాని మీదే మాట మార్చినాడు. రేపు ఏదైనా ఇవాళ నేను చేస్తానంటావు, రేపు చెయ్యి వచ్చింది. నీ మీద అందరికీ తెలిసింది. నువ్వు చేయలేవు, నేను చేయలేను, నా సత్తా లేదు. నువ్వు పక్క రాష్ట్రాలకు వెళ్ళావు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఒకటి తేలేవు పరిశ్రమ. పక్క రాష్ట్రానికి వెళ్ళి ఒక పరిశ్రమవేత్తలను పిలిచి ఒకటి తేలేవు. దేశాల సంగతి తర్వాత పెట్టి పక్క దేశాల సంగతి తేలేవు. అలాంటిది నువ్వేంటి నువ్వు ఇంకా మాట్లాడేది? నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు బిల్గేట్స్ అసలు ఒకసారి బిల్గేట్ వచ్చి ఈయనకు మాట్లాడటానికి అసలు ఉంటుందండి? మాట్లాడగలడు ఆయన ఎదరబడి? బిల్గేట్ వస్తే నువ్వు ఎదరబడి మాట్లాడి నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ మా సాధారణ మహిళగా నేను అడుగుతున్నా. బిల్గేట్ని ఒక్కసారి ఆంధ్ర తీసుకొచ్చి నువ్వు ఆయనకి ఎదురుపడి మా రాష్ట్రానికి ఏమన్నా ఇస్తావా నువ్వు? మా రాష్ట్రంలో ఏమన్నా నువ్వు తెచ్చే సాఫ్ట్వేర్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? సాఫ్ట్వేర్ ఏమైనా పెరిగిందా? టెక్నాలజీ ఎలా ఉందని ఒక్క ప్రశ్న అడిగి ఆయన దగ్గర నుంచి ఒక సమాధానం రాబట్టు నీకు దమ్ముంటే నువ్వు ఇలా ప్రెస్ మీట్లు పెడతాం కాదు, నీకు దమ్ముంటే ఆ పని చెయ్యి. చేస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. నువ్వు కూడా టెక్నాలజీ తెలుసు, చదువుకున్నాడు, యువకుడివి, ఉత్సాహవంతుడివి, జెట్ స్పీడ్లో ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్తామని ఒప్పుకుంటాం. 70 ఏళ్ల యువకుడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. జెట్ స్పీడ్లో ఎక్కడంటే అక్కడ, ఎవరంటే వాళ్ళతో మొహమాటం లేకుండా సంస్థలు మా రాష్ట్రానికి కంపెనీలు కావాలి, పరిశ్రమలు కావాలని వాళ్ళు ఎదురుగానే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ మనం చూస్తున్నాం. వాళ్ళు కావాలి మాకు ఇస్తారు, అదేమంటే కమిషనర్లు తీసుకుంటున్నాం, మాకు అభ్యంతరం ఏమి లేదండి. వాళ్ళు మేము చదువుతున్నాం, మాకు కావాల్సింది పరిశ్రమలు, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అదే మాకు కావాల్సింది. పనులు ఉండేవాళ్ళు పనులు చేయాలి, వాళ్ళు కమిషన్లు తీసుకొని వీళ్ళు కమిషన్ మాకు కావాలి. ఇక్కడ ఒక పరిశ్రమ వస్తే దాని మీద రాష్ట్రానికి ఎంత ఇన్కమ్. నిజంగా నేను సాధారణ మహిళగానే ఆలోచిస్తున్నాను. ఇంకా చదువుకున్న వాళ్ళు ఇంకా దీని లోతుగా ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి జైహో అంటున్నారు. ఇంకా నేను ఏదో ఇంట్లో వానాకాలం 9 చదువుకొని నేను మాట్లాడే మహిళనే ఇలా ఆలోచించుకోవాలనుకుంటున్నా. మాకు వస్తే చాలు, పిల్లల పనులు వస్తే చాలు అని. అంతేగాని మేము ఇంకా వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు, ఇది రాకూడదు, కోర్టుకి వేద్దామనే ఆలోచన ఉంటే అది క్రిమినల్ మైండ్. అది ఒక 2-3 వేల మంది ఉద్యోగాలు కూడా ఆపేసి దాన్ని కోర్టుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు క్రిమినల్ మైండ్. ఈ 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఒక 500-600 మంది పనులు దొరుకుతాయి దాని దూరంగా అని ఆలోచించేవాడు మనిషి. వాళ్ళు ఇంకా రాష్ట్రం బాగుపడాలని ఏదో కుత్తెక్కత వాళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ ఉండి దేశం సంగతి పక్కన పెట్టయ్యా. దేశభక్తి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ రాష్ట్రం సంగతి ఆలోచిద్దాం. నీ జిల్లాకే నువ్వు న్యాయం చేయలేవు. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ పెడతాను, ఇంతవరకు అతి లేదు. నువ్వా మాట్లాడేది 5 ఎత్తాను ఈ కమిషన్లు తీసుకుంటున్నారని. మీరు ఎంత తిన్నారో ఎంత చేశారో విడుదల రజనీని అడుగుతాడు, పక్కకి తెలుస్తాయి. నువ్వే ఎంత తిన్నావో ఎంత చేసావో. ఇంకా లెక్కర్ స్కాము, నెయ్యిది సాగుతానే ఉంది, తిరుపతి నెయ్యిది లెక్కర్ స్కామ్ అయితే ఇంకా సాగుతానే ఉంది. వాళ్ళు తేపొకళ్ళని పట్టుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని క్రిమినల్ మైండ్లు ఎవరియో సినిమా టైపులో ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆలోచించుకొని చంద్రబాబు గారిని తిట్టడం మానేసి ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద అడగండి. అయ్య బాబు గారు ఇవ్వలేదు ఇస్తా అన్నా అడగండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఎవరు ఎందుకంటే ప్రతిపక్షం పని అది కనుక, ప్రతిపక్షం చేసేది కనుక. అంతేగాని వచ్చే కంపెనీలను అడ్డుపడి కోర్టులకు ఎక్కితే మాత్రం చాలా దారుణం అండి. ఇలాంటి క్రిమినల్ మైండ్ వాళ్ళు ఎవరికి అక్కర్లేదు, అసలు అక్కడ ఎమ్మెల్యేగా కూడా అక్కర్లేదని మనవి చేసుకుంటాం.